శివలింగానికి అభిషేకం ఇలా చేస్తే శివుడికి అసలు నచ్చదు. ప్రతి ఒక్కరూ ఈ శివరాత్రి మాసంలో శివాలయానికి వెళ్లి శివుడికి భక్తితో ప్రార్థించి ఆ శివలింగానికి అభిషేకం చేయాలని, నేరుగా శివలింగం పైన నీళ్లు ఇలా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పోయకూడదు. శివలింగానికి అభిషేకం చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు అన్ని పాటించకూడదు అని అనుకుంటే శివలింగానికి మీరు అభిషేకం చేయకపోవడమే మీకు మంచిది. శివలింగంలో శివుడి కుటుంబం మొత్తం కొలువుదీరి ఉంటుంది. శివలింగానికి కుడివైపున ఉండే ఈ భాగంలో వినాయకుడు ఉంటాడు కాబట్టి ముందుగా వినాయకుడిని అభిషేకించాలి. ఎడమవైపు ఉండే ఈ భాగంలో కుమారస్వామి ఉంటాడు కాబట్టి తర్వాత ఇక్కడ అభిషేకించాలి. పానవట్టానికి మధ్యలో ఉండే ఈ భాగంలో శివుడి కూతురు అశోక సుందరి ఉంటుంది కాబట్టి తర్వాత ఇక్కడ అభిషేకించాలి. ఆ తర్వాత శివలింగానికి చుట్టూ ఉండి ఈ భాగంలో పార్వతీదేవి హస్తం ఉంటుంది కాబట్టి ఇక్కడ అభిషేకించి చివరిగా శివలింగం మీద మొత్తం నీరు పోసి అభిషేకించాలి. ఇప్పటికైనా తెలియని వాళ్ళకి ఎలా అభిషేకం చేయాలి అని అర్థం అయింది అనుకుంటున్నాము. అందరూ హరహర మహాదేవ అని కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.